మన దేశంలో జనగణన మొదలైంది. అదేనండి జనాభా లెక్కలు. అంటే మన దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి గురించి బేసిక్ సమాచారం సేకరించే ఒక పెద్ద ప్రక్రియ. దీన్ని ఆఫీస్ ఆఫ్ ద రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఇండియా నిర్వహిస్తుంది. సింపుల్ గా చెప్పాలి అంటే దేశంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఏం పని చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, వాళ్ళ హౌస్ డీటెయిల్స్, ఇలా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకొని ప్రభుత్వం ఫ్యూచర్ ప్లానింగ్ కోసం యూజ్ చేసుకుంటుంది. అలా జనాభా లెక్కలకు వచ్చిన వాళ్ళు జనరల్ గా ఈ 33 ప్రశ్నలు అడుగుతారు. నేమ్, జెండర్, ఏజ్, కుటుంబంలో ఉన్న సభ్యుల సంఖ్య, పెళ్ళైందా లేదా, చదువు స్థాయి, ఉద్యోగం లేదా జీవనోపాధి, ప్రస్తుతం నివసిస్తున్న స్థలం, ముందుగా ఎక్కడ ఉన్నారు, ఇంటి రకమేంటి అంటే ఓనా రెంటెడా, ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి, తాగునీరు సౌకర్యం ఉందా లేదా, టాయిలెట్ సదుపాయం ఉందా, కరెంట్ ఉందా, వంట కోసం ఏ ఇంధనం వాడుతున్నారు, ఇంట్లో బేసిక్ వస్తువులు టీవీ, మొబైల్ వంటివి ఉన్నాయా, ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. అయితే బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రశ్నల్లో ఎక్కడా కూడా ఓటీపీ, ఏటీఎం పిన్ లేదా పూర్తి ఆధార్ వివరాలు అడగరు. కాబట్టి ఎవరైనా ఇవి అడిగితే అది జనగణన కాదు, ఇది ఖచ్చితంగా స్కామ్. సో అలా ఎవరైనా పర్సనల్ డీటెయిల్స్ గనక అడిగితే అస్సలు చెప్పకండి, వెంటనే నో చెప్పండి. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే జనగణన మొదలైంది కదా అని చెప్పేసి స్కామర్స్ ఈ దారిన పడ్డారు. కాబట్టి ఎవరు మోసపోకుండా ఉండాలి అంటే అవేర్నెస్ తప్పనిసరిగా ఉండాలి. సో ప్లీజ్ షేర్ ఇట్ అండ్ లైక్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Boss Wala. Be the boss.